ఓం శ్రీ కృష్ణాయ నమః. ఒకరోజు కృష్ణుడింటికి బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా, వద్దు వద్దు, నా భోజనం నేనే వండుకుని తింటాను అని అంటాడు. మరి ఏమి వండుతారు అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతాడని చెప్తాడు. పాయసానికి కావాల్సిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది. వాటితో మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చుని మనసులో, ఓ పరమాత్మ, నువ్వు తిని మిగిలింది ప్రసాదంగా ఉంచు అని అంటాడు. కళ్ళు తెరుస్తూ ఉంటే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు. చిన్నపిల్లడు చేసే తప్పుని క్షమించండి, మళ్ళీ పాయసం చేయడానికి సరుకులు ఇస్తానని అంటుంది. రెండోసారి కూడా పాయసం చేసి తినేలోపే కృష్ణుడు ఎంగిల్ చేసేస్తాడు. ఇంకా సన్యాసి కోపంతో మీ ఇంట్లో భోజనం చేయనని చెప్పి వెళ్ళిపోతాడు. అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే, నా తప్పేమీ లేదమ్మా, తనే నన్ను పిలిచి తినమన్నాడు అని చెప్తాడు. ఇంతలో ఆ సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి కృష్ణుని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంగా తింటాడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.